కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. మనిషి తన జీవితంలో సగం కాలం ఆలోచించడానికే సగం కాలం మొత్తం అయిపోతుంది. సగం ఏజ్ అయిపోతుంది. ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారు మనిషి అనేవాడు. ఎక్కువగా నవ్వేవాళ్ళు, వాళ్ళ ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. మనం బయట చూస్తూ ఉంటాం. ఎక్కువగా నవ్వే వాళ్ళకి లోపల ఏదో తెలియని వెలితి ఉంటే ఉంటుంది. ఒక తెలియని బాధ వాళ్ళ మనసులో ఎప్పుడూ ఉంటుంది. మార్నింగ్ ఎర్లీగా లేచే వాళ్ళకి వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందట, తెలుసా మీకు? అండ్ ఎవరైనా మన పేరుతో మనల్ని పిలిస్తే ఎక్కువగా అటెన్షన్ ఫీల్ అవుతామట. హే హే బ్రో అనగానే అంటాం. అంటే మన పేరు, వాళ్ళ పేరు వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అన్నమాట. తక్కువగా నిద్రపోయే వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది, మీకు తెలుసా అది? సో మంచిగా పడుకోవాలి. అండ్ టూ మచ్గా ఆలోచించే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే, ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఈ సర్వేస్ చెప్తున్నాయి. పీస్ఫుల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. అండ్ మౌనంగా ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళ ఆలోచనలు అంత వైల్డ్గా ఉంటాయట. అరే పలానా వాడు చాలా మౌనంగా ఉన్నాడే, కానీ వాడి ఆలోచనలు వాళ్ళ లోపల వాళ్ళు ఆలోచించే విధానం చాలా డీపర్గా ఉంటాయి. చిన్న పిల్లల స్మైల్ కనుక మనం చూస్తే, చిన్న పిల్లలతో ఆడుకుంటే మన స్ట్రెస్ అంతా తగ్గిపోతుందట. సో చిన్న పిల్లల స్మైల్ మనం ప్రతిరోజు చూసుకునేటట్టు చూడండి. అండ్ వాటర్, నీళ్లు తాగడం. రోజుకి మనం అలసిపోతూ ఉంటాం, మన లోపల ఉన్న బాడీలో ఉన్న ఆర్గన్స్ అలసిపోతూ ఉంటాయి. వాటర్ తాగడం వల్ల లోపల అన్ని ఆర్గాన్స్కి వాటర్ పాస్ అయ్యి మన బాడీ కూల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రింక్ అట్లీస్ట్ 5 to 6 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. యోగా, ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్ ఆడడం వల్ల మన బాడీ అలసిపోయి రాత్రిపూట హాయిగా పడుకుంటామట. ఇలా చెప్పుకుంటూ పోతే మన లైఫ్లో చాలా సైకలాజికల్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.